शिवाय गुरवे नमः। 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 కాబట్టి అమ్మ వాంఛితార్థ ప్రదాయని, అన్ని వాంఛితాలు ఆవిడ తీర్చగలదు. ఆ సామర్థ్యం ఆవిడకున్నది. మనసా వాచ కర్మణ నమ్మకం ఉండాలి. ఎప్పుడైనా కూడా నమ్మకం లేనిది ఏది జరగదు. నమ్మకము అంటే అర్థము ఇక్కడ రకరకాలుగా ఉంటాయి భావాలు. ఒక బాహ్య ప్రపంచంలో నమ్మకం వేరండి. మీరు వాళ్ళని పొగడచ్చు, వాళ్ళకి ఏవో గిఫ్ట్లు ఇవ్వచ్చు, ఇవి వేరు. వాడు నమ్మాను కానీ వాడు తెలియదు, ఇలా రకరకాలు. కానీ ఇక్కడ ఇది ఒక పరబ్రహ్మము శక్తి ఉన్నది, అదే మీలో ఉన్నది కూడా అదే. కానీ ఇక్కడ దీన్ని ఒక రూపంగా మనము ఒక పటంలో పెట్టుకున్నాం, భావన చేసో ఆరాధిస్తున్నాం. కాబట్టి అది శక్తికి భిన్నం కాదు. అందుకే గుడులలో కూడా ఉన్నది అన్నప్పుడు నీకు అనుగ్రహం లభిస్తుంది, నీ కోరిక తీరి. అలా ఉందో లేదో అన్నదానికి కష్టం. నమ్మకం అంటే ఉన్నది అన్న ఎఫర్మేషన్. ఎస్, నేను ఆరాధించే దైవం నా మనస్సులోనే ఉంది అనొచ్చు, మా దేవుడి గదిలో ఉంది అనొచ్చు, గుళ్ళో ఉంది అనొచ్చు, కానీ ఉన్నది అన్నదే ఉండాలి. మరి ఉన్నది అన్నప్పుడు ఇంకొక దైవం వైపుకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏదో చేయలేరని కాదు, నిరసన భావం కాదు, చాలు నాకొకళ్ళు. మన పనులు చేసి పెట్టడానికి ఒకళ్ళు చాలు కదండి. అంటే సమర్థత ఉన్న వాళ్ళు ఉంటే 10 మంది పని వాళ్ళు అక్కర్లేదు, ఒక్కడు చాలు మనకి. ఆ సమర్థత వారిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళతో మనకి పని లేదు. అందువలన అమ్మ ఇది అన్ని దైవాలకి వర్తిస్తుంది, కేవలం అమ్మవారికి మాత్రమే కాదు. మీరు ఏ దైవాన్ని పట్టుకున్నా వేదములో ప్రస్తావించబడినవే. బాగా గుర్తు. ఎస్, అంతటి స్థానం మళ్ళీ సద్గురువులకు ఇచ్చారు. మనం చాలా సార్లు సద్గురువు యొక్క డెఫినేషన్లు చెప్పుకున్నాం. కాబట్టి మీరు ఆ సద్గురువు ఎవరో వారిని ఆశ్రయించవచ్చు. ఆశ్రయించిన తరువాత ఆ డెడికేషన్ ఉండాలి. ఎందుకంటే గురువు అని ఆశ్రయించింది మీరు, కాబట్టి మీకు ఉండాలి ఆ ఎఫర్మేషన్ అనండి, డెడికేషన్ అనండి, ఏదైనా సరే. లేదు ఏమండి మాకు తెలియటం లేదు, హాయిగా అమ్మవారిని మీరు ఆరాధించే దైవం అంతే మనసుని లగ్నం చేయండి. రెండు ఉంచుకోకండి, రెండు ఎప్పుడు అనేకం అవుతుంది. ఒకటిగా ప్రార్థన. సరే, గురువు లభించే వరకు మీరు ఆరాధించే దైవాన్ని పట్టుకోండి. ఆవిడని అడగవచ్చు, నేను చేసిందాన్ని అవసరమైతే ఇవ్వమ్మా, లేకపోతే అక్కర్లేదు. గురుమండల రూపిణి ఆవిడే. తల్లి తండ్రి మొదటి దైవం అన్నారు. సరే, కలికాలంలో రకరకాల తల్లిదండ్రులు వాళ్ళు ధర్మమే బోధిస్తారా ఇంకోటి బోధిస్తారా అనేది కూడా సంశయమే వాళ్ళని. సరే, ఏది ఏమైనా ఒక పరబ్రహ్మముని ఆరాధిస్తున్న వారు వారినే ప్రార్థించవచ్చు. అసలు ప్రార్థన లేకపోయినా నీకు అవసరం ఉంటే గురువు వస్తాడు, ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతాడు. ఇవి జరిగి తీరుతాయి నువ్వు గనక అంత విశ్వాసంతో ఆరాధన చేస్తావు. వారు నీకు తత్వం బోధించాలనో ఇంకోటో అక్కర్లేదు. చెప్పాను కదా, వాళ్ళు వస్తారు, ఆ యొక్క ఉపదేశం చేస్తారు, వెళ్ళిపోతారు. అదే మంత్రోపదేశమా ఇంకోట అనేది అనవసరం, చాలు దానివల్ల జీవితంలో మార్పు వచ్చి తీరుతుంది. ఒకటి పట్టుకు. అమ్మ రమణ మహర్షిని చూపించాక ఇంకా నేను అమ్మ ఆరాధన చేయలేదు.
ఆవిడ చెయ్యనివ్వలేదు. ఇవన్నీ జరుగుతాయి చాలా సహజంగా. ఇంకా చాలు ఆరాధన ఇహ ఇందులో ఉండదు. రమణ మహర్షిని అంటే నాకు చిన్నప్పుడు తెలిసిన ఆ సమయంలో ఆయన ఎక్కడుంటాడు ఏమిటి ఇవన్నీ తెలియలేదు. ఏదో చూశాను అరుణాచలం అని అన్నారు, మర్చిపోయాను. ఎందుకంటే ఒక 10-12 ఏళ్ల వయసులో అంటే ఏం గుర్తుంటుంది. కానీ అప్పుడు కొన్నాళ్ళు మటుకు ఆలోచించాను, కానీ మార్గం తెలియలేదు. సరే, ఎప్పుడు తెలియాలో అప్పుడు తెలుస్తుంది. ఆ విధంగా అయిన తర్వాత మరలా ఆయన అమ్మ చూపించినప్పుడే బయటకు వచ్చాడు. సరే, ఇక అది వచ్చాక జరిగిందంటే అంటే ఒకరిని పట్టు ఇప్పుడు అమ్మని పూజించట్లేదు కాబట్టి ఆవిడ నా మీద అలుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే గురువులకి దైవానికి అభేదం, అది వాళ్ళే కలిగిస్తారు ఆ స్థితి కూడా. అయితే మీలో కలగలేదు ఇంకా అంటే అర్థము ఎక్కడో లోపం మీలోనే ఉంది. వాళ్ళల్లో ఎప్పుడూ లోపం ఉండదు, గురువుల్లో ఎప్పుడూ లోపం ఉండదు. ఎప్పుడైతే రమణ మహర్షిని అంటే పట్టుకున్నానో అనుకోండి, అమ్మ చూపించింది పట్టుకున్నాను, ఇంకా ఆయన నన్ను వదలను. తర్వాత జరిగిన పరిణామాలన్నీ చాలా మందికి తెలిసింది. అంటే అర్థము ఒకరికి కోపం రాదు. మీరు గురువుని వదిలేసి అమ్మను పట్టుకున్నా, అమ్మను వదిలేసి గురువుని పట్టుకున్నా ఏమి తేడా రాదు. అంటే వాళ్ళలో కోపాలు అలాంటివి లేవు కాబట్టి మీరు ఎవరినైనా ఆరాధించవచ్చు. కానీ ఒకరిని పట్టుకోండి, మనసా వాచ కర్మణ ఒకరిని. సరే, ఏదో కష్టాలు వచ్చినప్పుడు గురువుకు చెప్పుకోవడంలో దోషం ఏమీ లేదు, కానీ మనసులో ఒకరు మాత్రమే ఉండాలి. అప్పుడు వాంఛితార్థప్రదాయిని. గురువు అయినా తీరుస్తాడు, అమ్మైనా తీరుస్తుంది. అమ్మను పట్టుకుంటే మళ్ళీ గురువుని పట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటే చెప్పాను కదా, మీ బుద్ధి కుశలం. నమ్మకం ఉన్న చోట అమ్మ చెప్పింది మనకు అర్థమవుతుంది, అమ్మ చూపించిన దారి మనకు తెలుస్తుంది. వాంఛితంలో అది కూడా నువ్వు వాంఛించక్కర్లా, అమ్మకు తెలుసు ఏది అల్టిమేటో అది చూపించి తెలుసు. శాశ్వత ఐశ్వర్య ఎవరికి స్వార్థం ఉండదండి. దైవానికి కానీ గురువులకు కానీ వీడు ఇక్కడే ఉండాలి నన్ను ఆరాధిస్తూ, అమ్మో వీడికి వేరే చెప్తారు. కాబట్టి మీరు ఎవరిని పట్టుకున్నారో వారిని మనసా వాచా కర్మణ పట్టుకోండి, వాళ్ళే మార్గం చూపిస్తారు. వీళ్ళనే పట్టుకోవాలని నేను ఎప్పుడు లేదండి. మాకున్నది పరబ్రహ్మం అని తెలిసింది, చాలా సంతోషం. మాకు అసలు ఏ కోరికలు లేవండి, ఇంకా సంతోషం. అప్పుడు పరబ్రహ్మనే ఆరాధించవచ్చు. ఆరాధన అంటే ఏముందండి, అలా ఉండటమే. సుమ్మయ్యదే పరబ్రహ్మ తత్వం. రమణ మహర్షి తత్వం అదే, సుమ్మయ్యుడు. వేరే ఏమీ లేదు, ఆరాధన లేదు, ఏమీ లేదు, ఒక పుష్పము ఏమీ లేదు. కానీ నువ్వు సుమ్మయ్యుడు వ్యవహారం చేస్తున్నావు, ధర్మ వ్యవహారం మాత్రమే. ఇది ఉందా, నువ్వు పరబ్రహ్మవే. నీ దగ్గర జరగని కూడా జరగదు. నువ్వు ఈ డైలాగులు కొట్టు, అధర్మం చేయకూడదు, ప్రగల్భాలు పలకూడదు అర్జునుడిలా ఇలాగా. కాబట్టి ఎక్కడ సందేహించదు. మీకు ఎవరి మీద అపార విశ్వాసమో వారిని ఒక్కరిని పట్టుకోండి చాలు. ఏ దైవం అయితే ఆ దైవము. మీకు గురువు అని, సద్గురువు అని మీరు గనక భావిస్తే, అమ్మ చూపించింది అనుకుంటే సద్గురువుని పట్టుకోండి, ఏం పర్వాలేదు. ఏ సద్గురు అయినా మీకు మంచి మార్గాన్ని బోధిస్తాడు తప్ప వేరేగా బోధించదు. దానికి అమ్మ మీరు ఆరాధించే దైవ సహాయం కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా ఆ నమ్మకాన్ని, అభ్యాస అతిశయ జ్ఞాత, అలా అభ్యాసం ఆచరణ అలా ఉండాలి. అప్పుడు మీరు పొందలేనిది ఏమి, ఇహము పొందుతారు, పరము పొందుతారు. ఏ పరం కష్టం అంటున్నారో, అనవసరమైన జన్మలు పొందవలసి వస్తుందో ఆ జన్మలు మీరు పొందక్కర్లేదు. కాబట్టి చనిపోయాక పొందేది కాదు, దేహం ఉన్నప్పుడు పొందేదే శాశ్వతమైన ఈశ్వరం. అప్పుడైతేనే కదండి ఇహంలో కూడా ఏదైనా అనుభవిస్తారు. లేకపోతే ఇహంలో ఏం పొందుతారు పోయాక?
పోయాక ముక్తి అయితే ఉన్నప్పుడు అన్ని కష్టాలే కదా మరి. ఆలోచించుకోండి, పోయాక ముక్తి లభిస్తుంది అంటే ఉన్నప్పుడు ఏం లభిస్తుంది? మీ కర్మలు అనుభవించాలి. ఎందుకంటే అలాగా ఉన్నప్పుడే ముక్తి పొందితే హాయిగా ఆనందంగా ఉంటారు కదా. ఉన్నప్పుడు ఏడుస్తూ పోయాక ఏదో అంటే ఏం లాభం అండి? ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ సత్సంగంలో ఎంత హాయిగా ఉన్నాం, ఇంటికి వెళ్ళా కూడా అలాగే ఉండాలి. అలా ఉండదంటేనే బాధ వస్తుంది. అలా ఉంటుందంటే బాధ ఎందుకు? ఎక్కడైనా ఒకటే. అలా ఉండాలని కదా కోరుకోవాలి. అంతేగాని ఇక్కడ ఆనందంగా ఉందండి అక్కడికి వెళ్ళాక అనుకోకూడదు కదా. ఎక్కడైనా ఆనందమే లభించి తీరాలి. ఇది ఇహం అనుకున్నా, అది ఇహం అనుకున్నా సరే, అది ఇహము ఇది పరము అనుకున్నా ఇహంలో కూడా ఆనందాన్నే లేదని అనగలరండి మీ ఇహములో. అది శాశ్వతంగా అంటే ఎప్పుడూ ఉండాలి. అంటే మీ ఇళ్లలో మీ ఆనందాలు మీరు కొని తెచ్చుకున్న కర్మలు కాకుండా. కాబట్టి ఏం బాధ? అప్పుడు అభ్యాసం జరుగుతుంది. అప్పుడు అతీతమైన ఆ షడ్విధములు ఏమిటో ఆవిడ చెప్తుంది. అవ్యాజ కరుణామూర్తి. ఇన్ని చెప్పింది కాబట్టి ఆవిడేమి నిరంకుశత్వం కాదు. ఆవిడ నిరంకుశంగా మీరు అంటే నిష్ట పెట్టుకోవాలి. నిరంకుశంగా నిష్ట పెట్టుకోకపోతే చేయగలరా? ఏమీ చేయలేరు. అందుకే ఎప్పుడు విఘ్నాలు. నిష్ట, నిరంకుశం అన్నా నిష్ట. ఆవిడ ఎన్ని చెప్పినా పాపం ఇలా ఉండరా అలా ఉండరా అన్న అవ్యాజ కరుణామూర్తి. ఎంతటి కరుణ అంటే భవానీ అని మీరు అనే లోపల, అంటే ఆ భా పలికే లోపల ఆవిడకి మీ కోరికలు అర్థమై తీర్చేస్తారు. త్వం దాసే మయి వితర దృష్టి సతరు. ఇంత చెప్పక్కర్లేదు ఆవిడ. అమ్మా అని మీరు పిలిచి, ఇంత పరమ దుర్మార్గులైనా సరే, మీరు ఎలాంటి దుష్టులైనా సరే, అమ్మా నేను తప్పు చేశాను నన్ను క్షమించమ్మా అని అనే లోపలే మీరు అమ్మానంగానే ఆవిడ ఎక్కడో లేదుగా మీ మనసుల్లోనే ఉంది. ఆవిడకి అర్థమైపోతుంది, అయ్యో వీడు పశ్చాత్తాపం. ఆవిడ రక్షించు తీర్పు. భక్తుడినైతే వాడు అసలు అడగక్కర్లా నన్ను రక్షించమ్మా అని. ఆవిడ ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుంది, అన్ని రకాలుగా రక్షిస్తుంది, ఏమీ దిగులు. ఎట్టి ప్రతిఫల వాంఛ గాని ఎట్టి కారణము గాని లేని దయాస్వరూపురాలు. పరమేశ్వరి తాను కోరదగినది ఏదియూ లేనిది, వాంఛారహితురాలు. దొరల ఎందుగాని దొంగల ఎందుగాని ఒకే విధము మాతృప్రేమ కలదు. మాతృప్రేమకు కారణము గాని ఎట్టి ప్రతిఫల వాంఛ గాని ఉండరాదు. కాబట్టి జగన్మాత యొక్క పరమేశ్వరి అవ్యాజ కరుణ. కాబట్టి నేను పెంచానండి, కష్టపడి పెంచాను, వాడు ఇప్పుడు నన్ను చూడాలి అంటే అది మాతృప్రేమ అవ్వదు అంతే. ఆవిడ ఆశిస్తే ప్రేమ ఎలా అవుతుందండి? ఆలోచించుకోండి. ఆశిస్తే ప్రేమ ఎలా అవుతుంది? చూసారా, ఎటువంటి ప్రతిఫల ఆపేక్ష గాని ఆశ గాని ఏది లేని దయామూర్తి అన్నారు. మరి కలికాలమా ఇంకో కాలమా ఏ కాలం అయితేనే ఏంటి, మీరు ఆశిస్తే అంటే కొడుకుల ఎందే కాదు ఎవరి ఎందైనా సరే, నేను వీళ్ళని చూసా కాబట్టి వాడు నన్ను చూడాలి అంటాం కానీ అసలు ఏ విధమైన రిటర్న్ కోరుకున్నా అది ప్రేమ ఎందుకు అవుతుంది? నిస్వార్థం అవుతుందా? నువ్వు స్వార్థంగా పెంచావా? అయితే తప్పు కదండి. ఎప్పుడైనా అందుకనే కృష్ణ పరమాత్మ చాలాసార్లు చెప్పారు, ఆశిస్తే నీకు ఎప్పటికీ నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నీ ధర్మం ఎప్పుడు నీకు రక్ష. నా పిల్లలు అంటావు కానీ పక్క వాళ్ళ పిల్లలు అంటావా? నిజంగా ఆయనకి పిల్లలు లేరు, మరి ఒక పిల్లవాడో పిల్ల ఎలా వచ్చారో ఆయన ఇంటికి వచ్చారు, చాలా పిల్లలే కావచ్చుగా. ఆయన ఏం వాడిని నేను పెంచుతాను అనలేదు, ఏది అనలేదు. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా అనుకున్నారు అది తెలియదు మనకి. ఆయన ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు.
వాళ్ళు ఏమిటో వీళ్ళ ఇంటికి వచ్చి ఉండిపోయారు. ఆయన ఏం మాట్లాడలే, వాళ్ళిద్దరిని పెంచారు, చదువులు చెప్పించారు, మంచి చదువులే చెప్పించారు బ్రహ్మాండంగా. ఇద్దరు కొడుకు కూతురు అని ఆయన ఏమీ ఆశించలే వాళ్ళ దగ్గర నుంచి. తన ఇంట్లో ఉన్నారు, చదువు చెప్పించారు. వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు అవ్వగానే వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకున్నారు. అతని భార్య, రామచంద్రరావు గారి భార్య ఒంట్లో బాగాలేదు, ఆవిడ బెడ్ రీడర్. ఒక 10 ఏళ్ళు ఈయన సేవ చేశాడు భార్య. ఈ పిల్లలు అంటే వాళ్ళు వచ్చి ఏం సేవలు చేయలేదు, పెంచారు కదా మమ్మల్ని అన్న కృతజ్ఞత వాళ్ళు ఏం చూపించలేదు. ఆయన బాధపడేవారు. వాళ్ళు చూడలేదని కాదు, తర్వాత ఏమి జరుగుతుంది అని ఆయన ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించలేదు. ఆయన మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఆయన వస్త్ర వ్యాపారం చేశారు. అయితే నేను అన్నాను, ఏమిటండి బట్టల వ్యాపారం చేశారు, మరి మీరు ఆస్తులు ఏమి మామూలుగా బట్టల వ్యాపారం అంటే అందరూ కోట్లు సంపాదిస్తారు కదా అని. అంటే ఆయన ఒక మాట చెప్పారు. నేను నవ్వుతూనే అడిగాను. అంటే ఆయన అన్నారు, అమ్మా నేను వ్యాపారం ప్రారంభించే ముందర మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం కోరాను. అప్పుడు ఆవిడ నాయన ధర్మంగా ఉండు అని చెప్పింది వాళ్ళ అమ్మ. చూడండి, అంతే. ఆయన ధర్మంగా వ్యాపారం చేశారు, చీరల వ్యాపారం. కాబట్టి ఆయనకి ఎంత కావాలో అంతే ఉన్నాయి, అవసరానికి సరిపడా ఉన్నాయి. ఆయన ఎప్పుడు దేనికి లోటుగా ఇవ్వలేదు. ఆ పిల్లలిద్దరిని చదివించారు, పెళ్లిళ్ళు చేశారు, అన్ని చేశారు. అసలు ఏమాత్రం కూడా ఆశించకుండా చేశారు. చాలా ఆశ్చర్యంగా తర్వాత జరిగినవన్నీ మీకు తెలుసు. ఎలా ఆయన ధర్మం ఆయన అంటే ఆ భార్య చనిపోయే సమయానికి అందరు ఇక్కడ ఆ రోజు ఎందుకో వచ్చారు వాళ్ళు. ఆ రోజే భార్య ప్రాణం పోయింది. ఆయనకి 70 ఏళ్ళు దాటాయి. ఎలా చేస్తానమ్మా నేను అని. ఆ సమయం ఏమి దిగులు పడకండి, మీ ధర్మం ఎప్పుడు మీకు రక్ష. ఆ రోజున అందరూ ఉన్నారు ఆవిడ పోయే సమయాన్ని. అన్ని కార్యక్రమాలు జరిగాయి. ఈయన ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. కొడుకు వచ్చి, కొడుకు అంటే చెప్పాక పెంచినాక రా మా ఇంటికి అన్నాడు. వద్దులే అనుకున్నా కూడా సరే, ఏమ్మా వెళ్ళమంటారా అన్నారు. వెళ్ళండి, ఎందుకు ఒక్కరు ఉండటం. వెళ్ళారు. సరే, మొదట్లో కొన్ని ఏవో ఉంటాయి కదా. ఈయన ఏమీ మాట్లాడేవారు కాదు, ఏది పెడితే చద్దన్నం పెట్టినా తిన్నారు ఈయన. ఒక్క మాట అనలేదు కోడలు, ఎప్పుడు ఒక్క మాట అనలేదు. ముందు రోజు చారు అవి కూర లేకపోయినా ఏది లేకపోయినా ఆయన ఎప్పుడూ మాట్లాడు. అంత సహనంగా ఉన్నారు ఆయన. అలా ఏమి ఒట్టిగా నాకు చెప్పేవారు, అమ్మా ఇలా జరుగుతుంది, ఏం పర్వాలేదు లేదు. ఆయన ఏమి ప్రతిసారి వచ్చి చెప్పలేదు, ఏదో సందర్భం వచ్చినప్పుడు ఇలా మీరేమన్నా మాట్లాడుతున్నారు. నేను ఒక్క మాట మాట్లాడినమ్మా, ఏది ఉంటే అది తింటున్నాను, లేనప్పుడు నేనేం మాట్లాడుతున్నాను. ఆయన ఏవో చేస్తూ ఉండేవారు సేవా కార్యక్రమాలు. సరే, ఏదో అయింది. ఒక కొడుకు వేరే ఇల్లు కట్టుకున్నాడు, అపార్ట్మెంట్. ఆయన గదిలో ఆయనకి అంటే ఆయన గదిలో చివతలకి రాకుండా గదిలో అన్ని టీవీ కూడా పెట్టేశారు. ఆయన అప్పుడు కొంచెం చూడం అన్నా, ఇంకా ఎంత హాయ్ అండి, మీ గదిలో టీవీ ఉందనుకోండి, మీకు నచ్చినవి చూసుకోవచ్చు. బయట అయితే మరి పిల్లలతోటి ఇది అయింది కదా అలా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎక్కడా వీళ్ళ దగ్గర నుంచి ఆయన అహంకారం కూడా చూపించలేదు. నేను మిమ్మల్ని పెంచాను, ఇంత చేశాను, మీరు ఇంట్లో చేస్తున్నారు ఏంటని ఒక్క మాట అనలేదు ఆయన వాళ్ళని. అన్నీ చాలా హాయిగా, ఎందుకంటే ఎక్కడ ఆశించలేదు కదా. తర్వాత కోడలిలో ఎంత మార్పు వచ్చిందో, ఆయనకు వేడివేడిగా చేసి పెట్టడం, ఇలా అన్ని రకాల మార్పులు. అంటే ఒక నిజమైన కోడలు ఎలా ఉంటుందో అంత బాగా చూసుకుంది ఆయన్ని. చూడండి, ఎక్కడ ఈయన
ఏమీ మాట్లాడలేదు. అమ్మాయి ఏది పెట్టినా తిన్నారు, పెట్టకపోయినా తిన్నారు. అంటే ఆయన పెట్టుకున్నాను నా ఉద్దేశం. ఎప్పుడు ఒక చిన్న కంప్లైంట్ కూడా ఆయన ఇంట్లో రైస్ చేయలేదు. నా దగ్గర కూడా కంప్లైంట్ గా చెప్పలేదు. అమ్మాయి ఇలా జరిగింది, సహనంగా ఉండండి అని చెప్పాను. ఏమీ మాట్లాడద్దని చెప్పి. చూడండి ఎంత మార్పు వచ్చిందో. చాలా ప్రేమగా చూసుకోవటం మొదలెట్టింది. ఆ అమ్మాయి మనసులో ఏముందో మనకు అనవసరం, కానీ ఆ అమ్మాయి ప్రేమగా చూసుకోవటం. ఒకసారి ఎందుకు చెప్తున్నారంటే ఆయన ధర్మము ఎలా అవతల వాళ్ళని మార్చింది అనడానికి ఇంకొక చిన్న విషయం చెప్తారు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఒకసారి మాతో పాటు వద్దామని, ఆయన ఏవో కొంత డబ్బులే ఉంటాయి, ఆ దాని మీద వడ్డీతోటి కాస్త దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, ఏదో సేవ చేస్తారు. అమ్మ పర్వాలేదులేండి, ఇంకా మనకి టైం ఉంది కదా, కంగారు పడకండి. ఎప్పుడో అసలు కొన్ని 10-20 ఏళ్ల క్రితము ఆయన ఒకరికి 10,000 అప్పిచ్చాట, ఏదో సహాయం చేశారు. వాళ్ళ కొడుకు, సినిమాల్లో మాత్రమే జరిగేవి, ఇప్పుడు నిజంగా జరిగింది. ఈయన రోడ్డు మీద వెళ్తుంటే ఆ ఎవరికైతే ఇచ్చాడో ఆ వాళ్ళ కొడుకు ఇతన్ని చూసి, అతను స్కూటర్ మీద వెళ్తున్నవాడు, గబగబా వెళ్ళి ఇతన్ని ఆపి, మీరు ఫలానా కదా అని అడిగి, మీరు మా నాన్నగారికి ఇచ్చారు అని ఆ 10,000 చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. చూడండి, అది పరమాత్మ. అది ఎక్కువేమి ఇవ్వలేదు. చూడండి, కరెక్ట్ గా ఆ యొక్క టూర్ కావాల్సిన 10,000 ఇచ్చేసి వెళ్ళిపోయాడు అబ్బాయి. నమ్ముతారా? ఇవి సినిమాల్లో తప్ప జరుగుతాయా? పెరియవారి కథల్లో జరుగుతాయి. పెరియవారు అంటే ఒక దైవం సంకల్పిస్తే గురువులు, చూడండి ఎలా అతనికి జరిగిందో, ఎంత సంతోషపడ్డాడంటే. అంటే అతనికి ఆ కొడుకు అనే అబ్బాయిని అడగటం ఇష్టం లేదు. నేను అడగద్దన్నాను, ఎందుకంటే మీకు ఎదురు పరమాత్మ ఉన్నాడు కదా, మీ ధర్మాన్ని మీకు ఇది ఉంటుంది, ఏం కంగారు పడకండి. చూసారా, ఆయన హార్ట్ అటాక్ వచ్చినా ఆయన భయపడలేదు అసలు. చాలా ప్రశాంతంగా, చావుకి ఎవరు కారణం అన్నది అనవసరమైన విషయం, కానీ ఎంత ప్రశాంతంగా, అది ముక్తి. ఏది చనిపోవటం ముక్తి కాదు. ఆ బ్రతికినన్నాళ్ళు భార్యకు సేవ చేసిన, పిల్లలు అలా లేకపోయినా ఎప్పుడు ఆనందంగానే ఉన్నాడు ఆయన. అదండి అసలైన బ్రహ్మానందం. ఎందుకు? ధర్మంగా ఉన్నాడు, ఆశించలేదు. ఏమైందా ముక్తి అంటే ఏంటో. ఆయన ఏమి బాధగా నాతో చెప్పలేదు, అమ్మా ఇది అన్నాడు అంతే. సందర్భం వచ్చినప్పుడు మాత్రమే. ఒక 70 ఏళ్ల మనిషి కాబట్టి, 72 ఏళ్ళు ఎంతో ఆయనకి. భార్య చనిపోతే ఏమిటి చెయ్యాలో అర్థం కాలేదు, ఎవరూ లేకపోతే. అంతే తప్ప ఆయన ఏమి ఇదవ్వలేదు. 10 ఏళ్ళు చేశారండి, ఆవిడ 10 ఏళ్ళు బెడ్రిడన్ అని చెప్పి. అన్ని ఆయనే చేసేవారు, వంట చేశారు, ఆవిడకి పెట్టేవారు, అన్ని సమస్తం ఆయనే, పని పెట్టుకోలేదు. చూసారు, ఆ సమయానికి అందరూ అక్కడ ఉండేటట్టు చేసేది ఎవరండి? ఆ బ్రహ్మమే చేస్తుంది. ఆయన ధర్మమే అని రక్షణ అన్నాను కదా, అలా ఆయన ఎంత సంతోషించారు. అన్ని సక్రమంగా జరిగాయమ్మా. ముక్తి అంటే అలా మనం జీవించి ఉన్నప్పుడే ఈ యొక్క ఏమీ లేకుండా హాయిగా ఉండటమే ముక్తి. ఏం దిగులు? ఆయన దిగులు పడాల్సిన అవసరం ఉందంటే ఆయన కూడా దెబ్బలాడచ్చు, వాళ్ళతోటి దెబ్బలాడచ్చు, పిల్లతో దెబ్బలాడచ్చు. ఆడపిల్ల, ఏ పిల్లలైతే ఏంటంటే దెబ్బలాడడానికి. ఇంత మిమ్మల్ని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి పెళ్లి చేస్తే ఇదా మీరు చేసేదని దెబ్బలాడచ్చు. ఆయన ఏనాడు ఒక్క మాట. అది ముక్తి. మీ ఆచరణే ముక్తి అండి. మీరు ఆశిస్తూ ఇంత గోల చేసి వాళ్ళ గురించి బాధపడి, వీళ్ళ గురించి బాధపడి, ఎప్పుడు చూసినా బాధలేనా? ఎందుకు బాధ? వాళ్ళ కర్మ ఏదో వాళ్ళు అనుభవిస్తున్నారని వదిలేయమన్నానా? ధైర్యం చెప్పండి.
ఎంతసేపు వాళ్ళ గురించి మీరు బాధపడిపోతే ఇంకా మీ ముక్తి ఎప్పుడు లభిస్తుంది, ఎందుకు లభిస్తుంది? ఎందుకు బాధపడి ఏం చేస్తారంటే ఆ కర్మను మీరు తొలగించే శక్తి మీకున్నదా? లేదు. మీరు ఎవరిని నమ్మారో వాళ్ళని చూపించాలి. అందుకే చెప్పేది, ఆ నమ్మకం లేనప్పుడు మీరు ఇంకోళ్ళకి ఎలా చూపిస్తారు దారి? ఒక డాక్టర్ గురించి అనుకోండి, మీరు మందులు వాడి మీకు తగ్గితే కదా రెండో వాళ్ళకి చెప్తారు. ఒక గుడి గురించో, ఒక దైవం గురించో, ఒక గురువు గురించో అన్ని మీ అనుభవాల ద్వారా చెప్తారు. మరి మీకు ఎక్కడ అనుభవం లేదా? మరి ఎందుకు బాధ? ఎంత సమయం వృధా చేస్తారండి దేనికి? మీరు ఏమీ చేయలేనప్పుడు బాధపడే ప్రయోజనం ఏమిటి? దాని బదులు హాయిగా ఆ నమ్మకం పెట్టుకోండి, సాధన చేసి అదే నమ్మకాన్ని వారికి చెప్పండి, ఏం పర్వాలేదు, మనుషులకు కాకపోతే ఎవరికి వస్తాయి కష్టాలు, అన్ని సమస్య పోతే చేసుకో, ఇలా సాధన చెయ్యి, అలా చెయ్యి అని ఎందుకు చెప్పరు? ఎందుకంటే మీకే నమ్మకం లేదు. దేన్ని పట్టుకున్నారో మరి అది బాధించకుండా ఎలా ఉంటుంది? పరమాత్మని పట్టుకుంటారా ముక్తి పొందొచ్చు ఇప్పుడే అంటే పరమాత్మని తప్ప అన్నింటినీ పట్టుకుంటారు. కాబట్టి వాటిల్లో ఏది ఉందో అదే మీకు లభిస్తుంది. ముళ్ళ కంచె పట్టుకుంటే ఏమైనా ఆనందంగా ఉంటుందా? నిష్కర్షగా చెప్పాలంటే బంధాలన్నీ ముళ్ళ కంచెలే. అంటే మీరు పట్టుకున్న భావనను బట్టి చెప్తున్నాను, వాళ్ళు చెడ్డ వాళ్ళని చెప్పట్లేదు నేను. మీ భావన మీరు ఆశించారనుకోండి, బాధే కదా ఎదురవుతోంది. ఎందుకండి లభించిన దాంట్లో శుభ్రంగా ఉండండి అంటే ఇంకా ఏదో ఆశించడం ఏమిటండి? దేనికి ఆశ? దానికి అంతు పొంతు ఉందా? కాబట్టి అమ్మ అవ్యాజ కరుణాంబు. మీరు ఇన్ని చేసినా ఏది చేసినా మళ్ళీ మీరు అమ్మ అంటే ఆవిడ మిమ్మల్ని కనికరిస్తుంది. కాబట్టి ఎట్టి ప్రతిఫల వాంఛ కానీ ఆవిడకి లేదు. అలా ఉండండి. మాతృమూర్తి అంటే ఏమిటో అలా ఉండాలి. ఆడవాళ్ళందరూ మాతృస్వరూపులు. ఎందుకు వాళ్ళకు కొంత వెంటనే కరిగే గుణం అవన్నీ అని అన్నారు, కఠినాత్ములు కూడా ఉన్నారు. కాబట్టి అలా ఉండకండి, చక్కగా ప్రేమగా ఉండండి. పిల్లలైతే ఏంటి, పిల్లలైతే ఏంటి, బంధువులైతే ఏంటి, ఎవరితో అయినా ప్రేమగా ఉండండి. ఆశించకండి వాళ్ళ దగ్గర. ఆశిస్తేనే లేనిపోని గోలలు. ఈగో ఈగో ఈ అంటే ఏం చెప్పుకుంటారంటే ఎన్నన్నా చెప్పుకోవచ్చు కదా. కాబట్టి అమ్మ అవ్యాజ కరుణామూర్తి. అలా ఉండండి, చక్కగా ప్రతిఫల వాంఛ లేకుండా ఆరాధించండి. ఎంత ఆనందంగా ఆయన ఏమి దేని గురించి దిగులు పడలేదు. భార్య బెడ్విడన్ ఏంటని బాధపడలేదు ఆయన. ఆ వయసుకి ఒకవేళ ఆవిడ మరణిస్తే నేను ఒక్కడిని ఎలా చేసుకోనమ్మా అన్న ఒక్కటే అడిగాడు. భార్యకు సేవ చేస్తున్నానని గొప్ప చెప్పలేదు, చెయ్యాల్సి వస్తుందమ్మా అని కూడా అనలేదు. చేశారంతే. అజ్ఞాన ధ్వాంత దీపిక. అజ్ఞాన ధ్వాంత ధాకు ఒత్తుంది, ధ్వాంత దీపిక. అప్పుడు మీకు పట్టిన ఈ యొక్క అజ్ఞానాన్ని అంతా ఆవిడ వదలగొట్టు. ఎందుకంటే ఒకళ్ళ గురించి బాధపడటం కానీ ఆశించటం కానీ ఇవన్నీ కూడా అజ్ఞానాలు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆశిస్తున్నారన్నా, అనవసరమైన జరిగిపోయిన విషయాలు ఆలోచిస్తున్నారన్నా, ఏది చేసినా అంతా అజ్ఞానమే. అన్ని నశించేవే. అసలు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? అది కేవలం ఏదో సింపతి కోసం. ఎందుకంటే సింపతి, ఆ సింపతితో ఏం చేస్తారు? సింపతి కన్నా భయంకరమైనది ఇంకోటి ఉండదు. ధైర్యం ఉండాలి. అన్నిటికీ ఏడిస్తే ఎలాగా? కర్మ ఇచ్చింది ఆవిడ ఉన్నప్పుడు నేను ఎందుకు కర్మ అనుభవిస్తాను అనాలి కానీ అయ్యో ఎలాగైలాగని ఏడిస్తే ఆవిడుందా? లేదు. తల్లి ఉన్నదని తల్లి మీద ప్రగాఢ విశ్వాసం ఉన్న పిల్లలు ఏడుస్తారండి. వాడు బాధగా ఏడుస్తాడు తప్ప భయపడి ఏడవడు. వాడు మీరేమంటారు? వాడు భయపడుతున్నాడు అంటారు. వాడు ఏం భయపడలా, మీరు ఉన్నారని ధైర్యంగానే ఉన్నాడు. బాధ ఓర్చుకోలేడు కదా చిన్నపిల్లవాడు, అందుకని ఏడుస్తాడు.
తల్లి పక్కనే ఉంటే వాడు నిద్రపోతాడు కదా, తండ్రాలు వాడైతే తండ్రి, ఎవరైతే ఏంటి, వాడికి ఆ సమయంలో ధైర్యం చెప్పాలి, ప్రేమ చూపించాలి. అలా ఉన్నారనుకోండి ఏం బాధ. కాబట్టి అమ్మ అజ్ఞాన ధ్వాంత దీపం, ఆవిడని కనుక మీరు పట్టుకుంటే నమ్మకంగా, నువ్వే ఉన్నావమ్మా నాకు ఇంకెవరు అక్కర్లేదు, అప్పుడు అజ్ఞాన ధ్వాంత దీపిక, ఎలాంటి భయంకరమైన అజ్ఞానం ఆయన ఆవిడ తీసుకోవాలి. ఆవిడ ఆ దీపం లాంటి దీపం వచ్చాక చీకటి ఉంటుందా, అలాంటి దీపం ఆవిడ. చీకటి వలన కంటికి అగుపడని వస్తువులు దీపము అగుపడినట్లు చేయనట్లా, అంటే దీపం పెట్టగానే ఆ వస్తువులు ఎలా కనపడతాయో, బుద్ధికి అజ్ఞానవశంలో తెలియని విషయంలో తెలియనట్టులో చేయుటకు పరమేశ్వరుడి జ్ఞాన స్వరూపము దీపిక వంటి. కాబట్టి అజ్ఞాన ఘాత దీపిక గురుమూర్తి స్వరూపం. అలా చెయ్యకురా, అది మంచిది కాదు అని చెప్పటమే కదండి, అది అధర్మము, నువ్వు ధర్మంగా ఉండు, ఆశించకు, ఆశిస్తే నీకు బాధ కలుగుతుంది. ఇవన్నీ కూడా ఏదంటే మీకు సంతోషాన్ని ఇచ్చేవే కదా, వెలుతురులో సంతోషమే కదా, అన్ని పనులు చేసుకోవచ్చని. వెలుతురు వేరు, ఇవి వేరా? సరే మాటలు రావు, ఎందుకంటే ఇంకా లోపల ఆశించటం, ఇంకా ఏదో పొందాలన్న తపన, ఇది ఉన్నప్పుడు ఏం మాట్లాడతారండి? అంతే తప్ప ఇంకా ఆశించటం అనేది జరగదు అని నిర్ణయం జరిగిందా? అందుకే గొంతు రాదు. గొంతు ఎప్పుడు వస్తుందండి? నిర్ణయం తీసుకుంటే వస్తుంది. గట్టి నిర్ణయం తీసుకున్నారనుకోండి గొంతు కూడా గట్టిగా వస్తుంది, కానీ అది ఒప్పుకోరు. బాధపడటం అనేది చాలా గొప్ప విషయం అనుకుంటారు. అది కూడా ఎవరి గురించి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి బాధపడటం చాలా. పిల్లల గురించి ఏమిటి చేస్తారు? పిల్లల గురించి బాధపడి ధైర్యం చెప్పండి. బాధపడవలసిన విషయమా కాదా అనేది తెలుసు కదా మీకు. అయ్యో అన్నంత మాత్రాన ఏం జరుగుతుందండి? ఏమి జరగదు. కాబట్టి బాధపడటమే లక్ష్యమైతే ఎంత బోధ మొత్తం వృధానే. ఆశిస్తూనే ఉంటాము అంటే అదే వృధానే. మాలో మార్పు రాదండి, మేము ఇలాగే ఉంటాం ఈగోయిస్టిక్ గా అంటే ఎవరేం చేస్తారు? ముక్తి ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలైనా లభించదు. మీరు ఎన్నిసార్లు పారాయణలు చేయండి, ఏది చేయండి, ఎంత బోధ వినండి, అన్ని కూడా కనీసం డబ్బు బ్యాంకులో పెట్టుకుంటే వడ్డీ అన్ని ఇస్తాడేమో వాడు, దీనికి వడ్డీ కూడా ఉండదు. శ్రవణం సరిగ్గా లేదు కదా, అంటే శ్రవణం జరిగింది కానీ ఆచరణ లేని శ్రవణం దేనికి? ఆశించకండి అని అంటే మానేశారా? బాధపడటం మానేశారా? దృష్టి ఎప్పుడు దాని మీద ఉన్నప్పుడు మీకు నమ్మకం ఎక్కడుంది? దైవాన్ని నమ్మితే ఆశించడం అనే పదం ఎక్కడొచ్చిందండి? వాంఛితార్థ ప్రదాయిని. నేను తీరుస్తాడా, నీకెందుకు వాడుతావు అని అంటుంటే మళ్ళీ వాళ్ళనే పట్టుకుంటే దేనికి వాళ్ళని పట్టుకోవటం? మీరు శాశ్వతులా, వాళ్ళు శాశ్వతులా? ఎవరు కాదు. శాశ్వతమైన అమ్మని పట్టుకోండి అంటే అది కాకుండా ఇవిని పట్టుకోండి, వాళ్ళ బాధలన్నీ మీవే. చూసారా, కర్మను పంచుకున్నారు, దానివల్ల ఏం జరగలా, మీరు అనుభవిస్తున్నారు అంతే. మీరు నమ్మట్లేదు దైవాన్ని, మీరు ఎన్ని పూజలు చేసి దాని బదులు పోని వాళ్ళ కోసం అని స్తోత్రం చేయండి నమ్మకంగా. అమ్మా వాళ్ళు బాధపడుతున్నారు అందుకని నా మనసు ఇదవుతుంది, వాళ్ళ కోసం చదువుతున్నానని చదివినా ఒక ధైర్యంగా తృప్తిగా. అది చెయ్యరు, ఇది చేయరు, కూతురే వాళ్ళు అమ్మా నాకు బాధ కలిగింది అంటారు. ఎందుకంటే అనవసరమైన బాధ. ఏమిటి అవుతుంది దానివల్ల? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా మెచ్చుకుంటారా? ఏమీ మెచ్చుకోరు మిమ్మల్ని. నీకు ఎన్నిసార్లు చెప్తే వాటికి ఏం లేవలే, నాదేమన్నా బాధ తీరిందా అంటారు. ఏదో డబ్బుతో తీరేదైతే కొని ఏదో చేస్తారేమో అనుకోవచ్చు, డబ్బుతో తీరుతాయా? అన్ని డబ్బుతో తీరవు, ఇలా రకరకాల. కాబట్టి అమ్మ అజ్ఞాన ధ్వాంత దీపిక గురుమూర్తి స్వరూపం. కారణదేహమగు ప్రకృతి అవిద్య. ఈ అవిద్య ప్రాబల్యమున సత్య జ్ఞాన అనంత ఆనందములను లక్షణములు
స్వరూపముగా గల ఆత్మను అసత్యమై జడమై పరిచ్ఛిన్నమగు స్థూల సూక్ష్మ దేహద్వయమును ఒకటే పదార్థముగా భావిస్తుంది. ఇందుచే అనాత్మ ధర్మములకు సత్యజ్ఞాన అనంత ఆనందములను దేహ ధర్మములుగా భావిస్తారు. ఇదే అజ్ఞానం, బంధము, అవిద్య, మోహము, అధ్యాస అని పడతాయి. అంటే ఇవన్నీ కూడా నావి, ఇవన్నీ మీరు. ఇది మీకు ఇంత అర్థం కావట్లా. మామూలుగా ఏమనుకుంటారండి, అంతా నాదే, అందరూ నా వాళ్ళే అని ఎప్పుడు అనుకుంటారు? అవసరం వచ్చినప్పుడు. మీరు ఆశించింది వాళ్ళ దగ్గర పొందకపోతే వేస్ట్. అది ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే. అంటే మీరు ఆశించినట్టు అవతల వాళ్ళు ఉండాలి, వాళ్ళ ప్రవర్తన మాట ఉండాలి, మీకు అవసరం వచ్చినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలి. అది దేనికి అనేది వాడి దగ్గర ఉందా లేదా మీకు అనవసరం. వాళ్ళ దగ్గర అంతే, వాడు ఇచ్చి తీరాలి. ఎందుకు? నేను పెంచా కాబట్టి. ఎంత దాన్ని ఏ మాట అంటారండి అసలు? కన్నతల్లి అలా అంటుందా? అసలు అనగలదా? ఉంటారా వాళ్ళు కన్నతల్లి అవుతారా? అవ్వనే అవ్వరు. నీ అవసరాలకి, వేరే వాళ్ళ అవసరాలకి అలా పిల్లల్ని బాధించే వాళ్ళు తల్లి ఎలా అవుతారండి అసలు? వేరే నాకు ఇది కావాలనిపించింది, నీ దగ్గర ఉన్నాయా? పర్వాలేదులే, పొట్టిగా చెప్పాను నీకు అని అనటంలో దోషం లేదు. నిర్బంధిస్తే ఎంతటి ఇదండి. ఇంకా నువ్వు పెంచిన ఇది ఎక్కడుంది? వాళ్ళకి ప్రేమ ఎలా వస్తుందండి అప్పుడు? అందుకే చెప్తున్నాను కదా, అనాథాశ్రమాలు అవన్నీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరిగిపోతుంది. ఏం చేస్తారు ఇలాంటి బాధలు పెడితే? తీసుకుపోయి అక్కడ పెడతాం. సహనానికి పరీక్ష పెట్టకూడదు కదండి. మిమ్మల్ని అలా ఎవరైనా చేస్తే మీరు సహిస్తారా? ఒక ప్రశ్న వేసుకోండి. కష్టపడే వచ్చారు, ఎవరు కష్టపడకుండా పిల్లల్ని పెంచలేరు, వాళ్ళు పెరగలేరు. అయితే మీరు కష్టపడ్డారని అవతల వాళ్ళని కష్టపెడతారు. ఒక ఆవిడ అంది, మా అత్తగారు నాన్న తిప్పలు పెట్టింది కాబట్టి నేను కూడా కోడల్ని అలాగే పెడతాను. ఎంత మూర్ఖత్వం! మళ్ళీ అన్ని పూజలు చేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆ పూజలు ఏమన్నా ఫలితం ఇస్తాయా ఆవిడికి? పైశాచిక ఆనందం తప్ప వేరే వచ్చాయి. ఆవిడ అసలు సంతోషంగా ఉండగలదు ఆ ఇంట్లో. ఎప్పుడు చూసినా కోడల్ని ఎలా అందామా, ఎలా రాచి రంపానే పెడదామా, ఏం మంగళం పెడదామా. వినే కోడలు వింటుంది, తర్వాత ఆవిడ తిరుగుతుంది. సరిపోయిందా? కాబట్టి ఇలాంటివన్నీ అజ్ఞానాలే. ఒకరిని బాధించేది కానీ ఏదైనా సరే అజ్ఞానమే. నువ్వు అమ్మను పట్టుకో, నీలో మంచితనం, నీలో ప్రేమను చూపి, అంటే ఆ ప్రేమను నింపుతుంది నీలో. నువ్వు ప్రేమగా మాట్లాడేటట్టు చేస్తుంది. ఇలా ఆ అవిద్యనంతా అమ్మ నశింపజేస్తుంది. అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. మీలో అవిద్య ఉన్నంత కాలం మీరు ఆనందంగా ఉండలేరు. మీరు గురువుని పట్టుకోండి, అమ్మని పట్టుకోండి, ఎవరిని పట్టుకున్నా మీ ఆచరణ అనేదే ముఖ్యం. మీరు ఆశించినంత వరకు, గురువులు చెప్పింది ఆచరించనంత వరకు. అర్థమైందా? పిల్లలు కాదు, బంధువులు కాదు, ఎవరి దగ్గర నుంచి ఆశించినంత వరకు, గురువులు చెప్పింది ఆచరించినంత వరకు మీకు బాధలు తప్ప ఏమీ ఉండవు. ఒకరి గురించి మీరు బాధపడుతున్నారంటే అది గొప్ప విషయం కాదు. ధైర్యం చెప్తే అసలేదు. వస్తాయిరా కష్టాలు, ఏం పర్వాలేదు అని మీరు చెప్పగలిగితే అది మీరు గురువునో మీరు దైవాన్నో నమ్మిన దానికి ప్రతీక. వాళ్ళతో పాటు ఏడిస్తే ఏమిటి ఉపయోగం? కాబట్టి ఈ విధంగా ఉండండి. మిగతాది కొంచెం ఇంకా అది ఉంది కాబట్టి, అవ్యాజ కరుణామూర్తి వాంఛితార్థ ప్రదాయిని. కాబట్టి అమ్మ ఎప్పుడైనా కరుణించడానికి, ఎందుకంటే ఆవిడ దగ్గర ఉన్నది అదే మాతృ ప్రేమ. ఆవిడది చూసారా, దొరల ఎందు దొంగ ఎందని. కాబట్టి డౌట్ లేకుండా ఆవిడ అలా, మీరు అలా ఉండగలగాలి. మీలో కూడా బ్రహ్మం ఉంది కదా, అమ్మవారిని నమ్ముతున్నా అన్నారు, ఏం లాభం అంటే ఒక లక్షణం అన్నా లేకపోతే. కాబట్టి చక్కగా అందరూ కూడా ఆశించటం అనేది ఇప్పటి నుంచి అయినా మానేయండి పూర్తిగా. అప్పుడు చూడండి ఆనందం కానీ ఒక ధైర్యం కానీ అన్ని ఎలా వస్తాయో. శుభం భూయాలి.